నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో అన్ని డిగ్రీ కళాశాలలు ప్రస్తుతం 60 నుంచి 70% వరకు గెస్ట్ లెక్చరర్లతోనే నడుస్తున్నాయి. మొత్తం 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నారు 1600 మంది గెస్ట్ లెక్చరర్లు. తమ సర్వీస్ను పొడిగించాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. అలాగే పీరియడ్ విధానాన్ని రద్దు చేసి 12 నెలలు కాన్ఫిడెన్స్ పే కోరుతూ పలువురు మంత్రులను కూడా కలిసిన గెస్ట్ లెక్చరర్లు ఈ మేరకు ఎంత మొరపెట్టుకున్నారో ఇదే వాటి అంశంపై బిక్కగా చర్చిద్దాం. వారి పరిస్థితి ఎలా ఉంది? సార్, మనతో పాటు బిక్టెక్లో పాల్గొన్నారు తాడిశెట్టి పశుపతి గారు, విశ్లేషకులు, అలాగే గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్ గారు గెస్ట్ ఫ్యాకల్టీ, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర్లు గారు కూడా గెస్ట్ ఫ్యాకల్టీ మనతో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక ముందుగా రామచంద్ర గారు, నమస్కారం అండి. నమస్తే. తెలంగాణ ప్రభుత్వం రాకముందు వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ అంటే సుమారుగా వారు చేపట్టి 19 సంవత్సరాలు అవుతుందనేది వారి వాదన వినిపించారు. మరికొద్ది క్షణాలలో ఇద్దరు డాక్టర్లు కూడా మనతో జాయిన్ అవుతారు. కానీ వారి బాధ మాత్రం వర్ణాతీరం. ఎందుకంటే వారికి వచ్చింది మాత్రం ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీలలో లెక్చరర్గా, డిగ్రీ లెక్చరర్గా, ఈ నేపథ్యంలోనే వారు సుమారుగా ఒక రోజు చేస్తే కనుక 3 గంటలు 4 గంటలు ఆ వేతనాలు కూడా సరిపడా నెలకి 9,000 నుంచి 12,000 వరకు వాళ్ళు చేస్తే, లేకుంటే లేదు. ఈ నేపథ్యంలో వాళ్ళకి వచ్చేది కూడా ఒకవేళ ఫెస్టివల్స్ 6 రోజులు, 19 రోజులు, 10 రోజులు ఇట్లా పోతే కనుక వాళ్ళు చేసేది 90 రోజులు. అంటే సంవత్సరంలో కొంతమంది చేసేది 90 రోజులు, 120 రోజులు ఇంతవరకే చేస్తుంటారు. కానీ వారికి అందని జీతాలు, ఆ జీతాలు కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటుంది. కానీ నిజంగానే బడ్జెట్ లేకున్నా కానీ గెస్ట్ ఫ్యాకల్టీ కింద సుమారుగా 1600 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఈ మధ్య 400 చిల్లర కూడా తీసుకున్నారు. సుమారుగా మొత్తం 1900కు పైగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. వారు రెగ్యులర్ చేసి మాకు కొంత జీతాలు విధించి మాకు 50,000 జీతం అప్పుడు 6 గ్యారెంటీల్లో చెప్పారు కదా, అప్పుడు ఇస్తామన్నారు కదా, 6 గ్యారెంటీలలో లెక్చర్లు కూడా మేము కన్ఫర్మ్ చేస్తాం ప్రస్తుతానికి అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఆదుకున్న నాదులు లేదు అని కూడా ఇప్పుడున్నటువంటి తెలంగాణలో ఉన్న మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ పొరబెట్టుకున్నా కానీ అది సీఎం పేసీ వరకు పోలేదు. ఎందుకంటే సీఎం దగ్గరే ఉంది, సీఎం దగ్గరే వాస్తవానికి ఉన్న నేపథ్యం ఉంది. కానీ ఇదంతా చూస్తే ఒక విద్యాశాఖ సీఎం దగ్గర ఉన్నా కానీ వారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది అనేది చెప్పుకోవడం జరిగింది. మా సొంత న్యూస్ ద్వారా కూడా వారు చాలా విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం దృష్టికి పోవాలి, మా గెస్ట్ ప్యాకేజీలకు న్యాయం జరగాలి, మాకు తక్కువ టైం వాస్తవానికి మాకు వచ్చే జీతాలు కూడా అరకొరాయి, ఎక్కువ కూడా కాదు, అది ఏదైనా 9 నుంచి 12,000 వరకు సాలరీసే, ఇది కంటిన్యూ చేసి మాకు మైందు దయతాలు చాలా 19 సంవత్సరాలు మేము ఇందులో పని చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చండి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? నమస్కారం అండి. నేను పల్లె రామచందర్ గౌడ్, టిపిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. నేను అంటే అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఇది నిజానికి కూడా విద్యకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దాంట్లో జరుగుతున్న పొరపాట్లను కూడా సరి చేసుకునే రకంగా మేము ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళ సమస్యను నెరవేరే రకంగా ప్రయత్నం చేస్తాము. సీఎం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటానని మీ ద్వారా మీకు చెప్తున్నాను. అంటే నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా ఇక్కడ జరిగే సుమారుగా 2,000 మంది అంటున్నారు, 1600 ప్లస్ 400 అంటున్నారు కదా, 2,000 మంది గెస్ట్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు సంబంధించి న్యాయం జరిగే రకంగా నా వంతు నేను కృషి చేయడానికి, నేను మంత్రుల ద్వారా అనుకోండి, పిసిసి ద్వారా అనుకోండి, నేను అధికార పార్టీ ద్వారా మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. నేను మాత్రము దీంట్లో వాళ్ళ న్యాయమైన కోరిక పద్ధతి ప్రకారం న్యాయంగా వాళ్ళు కష్టపడుతున్నారు. చదువు చెప్పే లెక్చరర్లకు అంటే గెస్ట్ లెక్చరర్లకు ఖచ్చితంగా అంటే వారికి న్యాయం జరిగే రకంగా నేను కృషి చేస్తానని మీ ద్వారా తెలుపుతూ వాళ్ళకు ఖచ్చితంగా నేను అంటే నా ద్వారా నేను ఒక బాధ్యతాయుతంగా నేను ఒక అధికార పార్టీ వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా నా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి నేను ఎవరు ఏది చేసినా నేను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే బాధ్యతగా మీ ద్వారా మీ
టీవీ ద్వారా మీకు మాట ఇవ్వడం జరుగుతుంది. టీవీ ద్వారా కూడా మీరు ఇంకా కార్యక్రమాలు ఏమున్నా కానీ చేయండి. నేను మాత్రం లిఖిత పూర్వకంగా సీఎంఓ వారికి, పిసిసి గారికి, మంత్రులకు కూడా ఇచ్చి ఈ బాధ్యత వాళ్ళకి న్యాయమైన కోరిక వాళ్ళకు అప్పుడు మనం ఎలక్షన్లప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగిందనే విషయాన్ని నాకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఖచ్చితంగా 1 వీక్ లోపల, అంటే ఇప్పుడు పండుగ 2 రోజులు ఉంది కాబట్టి నేను 2 రోజులు పోలేకపోతాను. పండుగ తర్వాత ఖచ్చితంగా నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ న్యాయమైన కోరికను ఖచ్చితంగా నెరవేరే ప్రయత్నం చేయడానికి నేను వారధిగా ఉంటాను. ఖచ్చితంగా నెరవేర్చాలి. వాళ్ళకు నిజానికి కూడా ఈ 9,000, 10,000 రూపాయలు అనేది ఖర్చులు, అంటే ప్రతిదీ పెరిగిపోయింది. ఈ రోజులలో సామాన్యుడు జీవించాలనుకుంటే మినిమం గా 30-40 వేలు లేనిది ఎవరు కూడా హైదరాబాద్ అనుకోండి, ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అనేది పట్టణ ప్రాంతంలో ఉన్నాయి, మండల స్థాయిలో కూడా కాకుండా పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. అంటే మెయిన్ మండల్ స్థాయి కాడంటే తాలూకా స్థాయికి లెవెల్ ఉంటే అక్కడ జీవించాలంటే మినిమం 20,000-30 వేల ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. మినిమం సామాన్యంగా ఖర్చు పెట్టుకోవాలనుకున్నా గానీ ఆ 50,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చింది కాబట్టి ఒకసారి నా ద్వారా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేరే ప్రయత్నానికి నేను వారధిగా ఉంటాను. మీ ద్వారా మాట ఇవ్వడం జరుగుతుందండి. రైట్ అండి. నిజంగానే గెస్ట్ ఫ్యాకల్టీలకి మా సరైన మంచి రోజులు రానున్నాయా? ఈ స్వతంత్ర న్యూస్ ద్వారా మంచి రోజులు రానవ్వాలనే కోరుకుంటుంది. దీని డిబేట్ నిజంగానే గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్లకు మంచి రోజులు రానున్నాయా? దీన్ని సీఎం వారి దృష్టికి చేరేవేయాలగా అధికారులు ఎందుకని సన్నద్ధం కాలేకపోతున్నారు? మరి మంత్రులు తమ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎన్నోసార్లు వివరణ ఇచ్చినా కానీ ఎందుకని పట్టించుకోలేదు? నిజంగానే మంత్రులు బాగా బిజీ ఉండి పట్టించుకోలేదా? లేదు అంటే లెక్చర్ల కొరత ఉన్నా కానీ ఈ లెక్చరర్లు మనకు, ఎందుకంటే స్టూడెంట్స్కు చదువు నేర్పుతున్నారు కదా, వీరికి ఫ్యాకల్టీ గురించి సంబంధాలు అవసరం లేదనుకున్నారా? ఎందుకని అందుకున్నారు? దాన్ని తెలుసుకునే ముందు కుర్ర ఈశ్వర్లాల్ గారు మనతో ఉన్నారు స్టూడియోలో. ఈశ్వర్లాల్ గారు, ఏంటి అసలు ఈ గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీ ప్రకారం ఎంతవరకు రావాలి? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మొత్తం తెలంగాణలో ఉన్న లెక్చరర్ మీరు చేస్తున్నారు గెస్ట్ ఫ్యాకల్టీ కింద, ఎంత శాలరీ వస్తుంది? ఎందుకని సీఎం దీన్ని పట్టించుకోవట్లేదు? సార్, నా పేరు డాక్టర్ కోరేశ్వర్లాల్ అండి. నేను గత 6 సంవత్సరాల నుండి నేను పనిచేస్తున్నాను. నాకన్నా సీనియర్స్ అంటే ఇది 2000 సంవత్సరంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పురుడు పోసుకున్నటువంటి వ్యవస్థ. అప్పుడు ఏంటంటే కొన్ని కాలేజీలలో మాత్రమే, అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ, రెగ్యులర్ వాళ్ళు ఉండే కాబట్టి కొద్దిగా 1-2 కాలేజీలు మాత్రమే పీరియడ్ వైజ్గా చెప్పుకొని వెళ్ళిపోయే విధంగా వెసులుబాటుతోనే ఉండేది. తర్వాత పోను ఏమైపోయిందంటే ఈ రిక్రూట్మెంట్ ఉమ్మడి ప్రభుత్వంలో కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. డిగ్రీ గెస్ట్ లెక్చరర్ యొక్క రిక్రూట్మెంట్ చేయకపోవడం ఒక కారణం అయితే, అదే కంటిన్యూయేషన్లు రావడము ఒకటి. అంటే 2012 వరకు, అంటే ఫస్ట్ 20 రూపాయల నుంచి మొదలైనటువంటి ఈ గెస్టు వ్యవస్థ తర్వాత 100 రూపాయలకు రావడం, 2012 నుండి 300, 2018లో 300 చేసిండ్రు, అంటే ఫర్ అవర్. అప్పుడు ఏమైపోయిందంటే రిక్రూట్మెంట్ చేయలేదు సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు, అంటే వాళ్ళు చేసింది ఏంటంటే 4,000 వేకెన్సీలు, డిగ్రీ కాలేజీలోనే 4,150 వేకెన్సీలు ఆన్ రికార్డు. అందులో రిక్రూట్మెంట్ చేయకపోవడం. ఇంకొకటి ఏంటంటే 70% ఏమో ఇక్కడ ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ వాళ్లకు ప్రమోషన్స్ ఇవ్వాలి. అయితే డిగ్రీ ప్రమోషన్ ఇవ్వాలంటే ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నెట్టు, సెట్టు, పిహెచ్డి ఉండాలి. ఇంటర్మీడియట్లో ఇంటర్మీడియట్కి ఏంది, డిగ్రీ పీజీ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. కానీ డిగ్రీలో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్మీడియట్లో 2 పీరియడ్లు చెప్పుకుంటే సరిపోతుంది. కానీ డిగ్రీలో వచ్చేసి 3 పీరియడ్లు, 4 పీరియడ్లు ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. సో చాలామంది కూడా ఏంటిది ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి రారు. అంటే ఫ్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వస్తున్నారు. అంటే అలా ఫిల్ కాకుండా పోయినటువంటి, అంటే ఇప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇంతమంది 1940 మంది కంటిన్యూ కావడానికి ఏంటంటే ప్రమోషన్ పోస్టులలో ప్రమోటీస్ రాకపోవడం, ఇంటర్మీడియట్ నుండి డిగ్రీకి రాకపోవడం ఒక కారణము. తర్వాత రిక్రూట్మెంట్ కూడా ఇన్ టైంలో జరగకపోవడం వల్ల ఇలా ఎక్కువ అయిపోయి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో 1940 మంది మనకు క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి. అందులో మేము ప్రజెంట్గా పనిచేస్తుంది ఎంతమంది అంటే మొత్తం 1940కు ఒక 1900 మంది పనిచేస్తున్నాము. మళ్ళీ మాకెంత జీతం ఇస్తున్నారు అంటే అవర్లీ బేస్డ్. మేము ప్రభుత్వానికి కోరేది ఏంటంటే
అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకన్నా ముందు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంట్ చేసినా కానీ వాళ్ళు కేవలం కాంట్రాక్ట్ వాళ్ళ మీదనే ఫోకస్ చేసిండ్రు, మా సమస్యను పట్టించుకోలేదు. సరే వీళ్ళకు ఎట్లా రెగ్యులర్ అయిపోతారు కదా, వీళ్ళతో మనకు అవసరం లేదనుకున్నారు ఏమో. అప్పుడున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా కలిసినాము, సెక్రటరియట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా కలిసినా కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా. తర్వాత మా నమ్మకం ఏమంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే ఒక నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అప్పుడున్నటువంటి మేనిఫెస్టో చైర్మన్ అన్నటువంటి మన శ్రీధర్ బాబు సార్ గారిని కలిసి, సార్ యూజీసీ నామ్స్ ప్రకారంగా ఫర్ పీరియడ్ 700 ఇవ్వాలి, లేకుంటే మనకు 1500 ఇవ్వాలి, ఆ లెక్కన చూసినా 50,000, ఇది 2019 యూజీసీ నామ్స్ ప్రకారంగా ఇచ్చేటటువంటిది ఎంత, 50,000 వేతనం ఇవ్వాలి. కానీ ఆ 50,000 వేతనం ఇవ్వడం లేదు. మేమన్నీ ఒక ఇలా మొత్తం జీవోలు ఇవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. అప్పుడు శ్రీధర్ బాబు సార్ కూడా ఏం చెప్పారంటే, మీ సమస్య అనేటటువంటిది న్యాయమైనటువంటిది, మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మా గవర్నమెంట్లో మీకు కన్సాలిడేట్ పే చేస్తాము, ఈ పీరియడ్ సిస్టమ్ అని తీసేస్తామనేటటువంటి ఒక అష్యూరెన్స్ ఇచ్చిండ్రు. ఇదే సార్ ఇది ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అష్యూరెన్స్. 50,000 డిగ్రీ, ఇంటరు, తర్వాత మన యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం లెక్చరర్స్, ఎంఈడి కాలేజీలో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్లు, ఈ కేవలం మా డిపార్ట్మెంట్లోనూ డిగ్రీ కాలేజీలో లేదు సార్. ఇది రెసిడెన్షియల్ ఎంటైర్ తెలంగాణలో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మా సర్వీస్ మీద కొన్ని కాలేజీలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో కూడా కొత్త కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ మాత్రమే రెగ్యులర్, మిగతా 14 మంది ఫ్యాకల్టీలు మొత్తం కూడా 14-15 మంది గెస్ట్ లెక్చర్ల మీద పనిచేస్తుంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ సిటీ కాలేజీలో కావచ్చు, ఖైరతాబాద్ కాలేజీలో కావచ్చు, ఏ కాలేజీలో తీసుకున్నా కానీ ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ మీద రన్ అవుతుంది. మేము అడిగేది ఏంటంటే, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు 4:30 వరకు ఉంటారు. వాళ్ళతో పాటుగా మేము కూడా వర్క్ చేస్తున్నాం. మరి వాళ్ళకు ఒక రకమైనటువంటి జీతం, సరే వాళ్ళు రెగ్యులర్గా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి, యాజ్ పర్ నామ్స్ ప్రకారం ప్రభుత్వ ఏదైతే అలవెన్స్ ఇస్తారో ఇవ్వండి. కానీ మేమేం అడుగుందంటే, ఈ పీరియడ్ ఇవ్వడం వల్ల అంటే నెలకు 72 పీరియడ్లు రావాలి సార్. అంటే ఉదాహరణకు ఇప్పుడు మనకు కొన్ని నెలలు మాత్రమే, అంటే సెమిస్టర్, మళ్ళీ దీనికి లింకప్ ఏంటిది, యూనివర్సిటీలతో లింకప్ చేస్తారు. మళ్ళీ ఆల్మానకు, ఈ ఆల్మానక్ అనేటటువంటిది ఏంటిదంటే, ప్రతి సెమిస్టర్కి 90 రోజుల కన్నా ఎక్కువ క్లాసెస్ తీసుకోవడానికి లేదు. అంటే ఒక్క బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఎవరికైనా 90 క్లాసెస్, తర్వాత వాళ్ళకి ఏంటిదంటే మనకు ఈ మన ల్యాబ్ వర్క్స్ ఉంటాయి సార్. అంటే 90 పీరియడ్లు చెప్తేనే రెండు ల్యాబ్ పీరియడ్లు చెప్తే ఒక పీరియడ్గా కన్సిడర్ చేస్తారు. ఇలా మా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అంటే మేము చెప్పేది ఏంటంటే, ప్రభుత్వానికి మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఈ అవర్లీ బేస్డ్ వల్ల శ్రమ దోపిడీకి మేము గురవుతున్నాము. ఈ శ్రమ దోపిడీని మీరు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంగా మీరు ఇచ్చినటువంటి హామీ, మేము అడిగేది ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అవర్లీ బేస్డ్ను ఈ ఆల్మానక్తో ఇచ్చేయడం, లింకప్ చేయడం వల్ల మేము వ్యక్తిగతంగా నష్టపోవడమే కాదు, విద్యార్థులకు నష్టం. ఎందుకోసం అంటే, ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీ ద్వారా మమ్మల్ని తీసుకుంటారు సార్. ఈ 3 మెన్ కమిటీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ప్రతి సంవత్సరం కొత్త ఆట ఆడాలి మళ్ళీ. అంటే గత సంవత్సరంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నాము, 10 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళము, ఇంకొక 2 సంవత్సరాలు అయితే గెస్ట్ లెక్చరర్లు కూడా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఎంత దౌర్భాగ్యంగా మేము చేస్తున్నాం. అంటే 14 సంవత్సరాల నుండి ఈ సిస్టమ్ కంటిన్యూయేషన్ అవుతుంది. కేవలము 1 పీరియడ్ 2 పీరియడ్ల కోసం గెస్ట్ లెక్చర్లు పెట్టుకున్నటువంటి కాలేజీలు ఈరోజు ఫుల్ టైమ్గా పని చేయించుకొని ఫుల్గా మాకు జీతం ఇవ్వడం లేదు. ఇవ్వకున్నా కానీ ఏంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేదు. మేము ఇప్పుడు మీరేదైతే మా ఆర్థిక శాఖ ప్రతి సంవత్సరం ఏం చేస్తుంది, 28,000 బడ్జెట్ను కేటాయిస్తుంది, 12 నెలలకు 28,000 చొప్పున కేటాయిస్తుంది. కానీ ఇక్కడ ఈ అధికారులు ఏం చేస్తారంటే, మన సెక్రటరియట్ నుండి వచ్చేటటువంటి నోట్లు ఏముందంటే, వీళ్ళకు పీరియడ్ వైజ్గా 4 పీరియడ్లు, రోజుకు 4 పీరియడ్లు, నెలకు 72 పీరియడ్లు అవుతనే 28,000 వస్తాయి. అందులో కూడా మళ్ళీ క్రెడిట్స్ పాయింట్ ఉంటాయి సార్. ఇప్పుడు లాంగ్వేజెస్ వాళ్ళకు 4 క్రెడిట్స్ ఉంటాయి, 21 క్రెడిట్స్ ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకు 19 క్రెడిట్స్. అంటే వారానికి 19 పీరియడ్లు వస్తే ఎంత అవుతుంది, 38 ఒక 72 కాలేకపోతాయి. అంటే 72 పీరియడ్ రాకపోతే మా వేతనం 28,000 రీచ్గా మేము ఇప్పుడు కొన్ని కాలేజీలో నడుస్తుంది. 21 అంటే మాకు 60 పీరియడ్లు అంత వస్తే 60 పీరియడ్లు ఇంటూ 390, ఆ శాలరీ తీసుకుంటే 21,000 వస్తుంది. మళ్ళీ 7,000 మేము నష్టపోతున్నాం కదా. అంటే ఎందుకు నష్టపోతున్నాం, కన్సాలిడేటెడ్ పే ఇవ్వకపోవడం వల్ల
అవర్లీ బేస్డ్ ఉండడం వల్ల యూనివర్సిటీ ఆల్మానిక్తో లింకప్ చేయడం వల్ల ఇన్ని మేము చేస్తున్న సేవలను గవర్నమెంట్ ఎంప్లాయీతో కాంట్రాక్ట్ ఎంప్లాయీతో రెగ్యులర్గా వర్క్ చేసినప్పుడు మాకు ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం ఎందుకు? మళ్ళీ ప్రతి నెల మేము వర్క్ డన్ రాయాలి సార్. అంటే మేము తీసుకుంటున్నటువంటి ప్రతి రూపాయికి కూడా లెక్క చూపాలి మేము. ఈ సిస్టమ్ చేంజ్ చేయాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారిని కూడా కలిసి సెక్రటరేట్ నుండి ఇప్పుడే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సార్ గారు కూడా నేను ముఖ్యమంత్రి గారికి నోటు పెడతాడమని చెప్పేసి ఒక మంచి మాకు హామీ ఇవ్వడం జరిగింది, భరోసా కల్పించడం జరిగింది. కాబట్టి ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి న్యాయబద్ధమైనటువంటి మా ధర్మబద్ధమైన రాజ్యాంగబద్ధంగానే అడుగుతున్నాం సార్. మేము ఎక్కువ అడగట్లేదు. మాకు ఇస్తున్నటువంటి 28,000 రూపాయలను కన్సాలిడేట్గా ఇవ్వండి. ఈ ప్రతి సంవత్సరం 3 మెన్ కమిటీతో ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మా కాలేజీలేమో జూన్లో స్టార్ట్ అవుతాయి, జూలైలో స్టార్ట్ అవుతాయి, మా రిక్రూట్మెంట్ ఏమో ఆగస్టులో స్టార్ట్ అవుతాయి. అంటే ఒక నెల పిల్లలందరూ విద్యార్థులందరూ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ సిలబస్ను కోల్పోతారు కదా. ఎగ్జామ్స్ మళ్ళీ ముందు జరిపి పెట్టట్లేదు. మొన్న జరిగింది ఏంది, విద్యార్థులకు 50% సిలబస్ అయినా కానీ ఎగ్జామ్కు పంపించారు. ఏం సార్ మరి మేము సిలబస్ చెప్పలేదు, మేము ఎక్స్ట్రా పీరియడ్ తీసుకున్నామంటే మేము కన్సిడర్ చేయం, మీ ఆల్మానక్ అయిపోయింది. మరి ఇలాంటి సమస్యలు ఉన్నాయి సార్. రైట్. ఇదైతే వెంకటేశ్వర్ గారు మిమ్మల్ని గెస్ట్ ఫ్యాకల్టీగా నియమించుకున్న తర్వాత ఒక రోజుకు ఎన్ని పీరియడ్స్ ఇస్తారు, ఆ పీరియడ్కు ఒక్కొక్క దానికి ఎంత మీకు చెల్లిస్తారు, నిజంగానే ఒక నెలకి 30 రోజులకు ఎన్ని అవర్స్ చెప్తారు, ఆ అవర్స్కు వచ్చే జీతం ఎంత, ఆ జీతం సక్రమంగా రాలేదు, ఓ 9 నుంచి వెళ్ళి 12,000 15,000 ఇంతవరకే వస్తుందని మీరు చెప్తున్నారు. కానీ ఇంత జీతాలకైనా కానీ సేమ్ ఒక ఏదైతే రెగ్యులర్ ఫ్యాకల్టీ రెగ్యులర్ పొజిషన్ చేసే టీచర్ కోడ్ను మీకు వ్యత్యాసం ఏముంది, అందులో సేమ్ చేయించుకున్న తర్వాత మరి అలాంటి టైంలో మీకెందుకు వేతనాలు చిన్నగా చేసి వారెందుకు అంటే రెగ్యులర్ ఫ్యాకల్టీకి మీకున్న తేడా ఏంటి, అసలు మిమ్మల్ని ఎందుకు శ్రమ దోపిడీ తీసుకుంటున్నారు, వారిని ఎందుకు చేస్తున్నారు, ఇదంతా కూడా సీఎం దృష్టికి పోయిందంటారా లేదు అంటే మధ్యలో ఉన్న అధికారుల లోపం అంటున్నారా? ఓకే, ముందుగా స్వతంత్ర టీవీలో ప్యానెల్లో పాల్గొనే పెద్దలకు, మా రాష్ట్ర అధ్యక్షులు కొర్ర ఈశ్వర్లాల్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు డాక్టర్ పోతరాజు వెంకటేశ్వర్లు. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. నేను గత 5-6 సంవత్సరాలుగా డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అంతకుముందు నేను కాంట్రాక్ట్ లెక్చరర్ కూడా పనిచేసేటువంటి ఒక అనుభవం ఉన్నది నాకు. సో ఇవన్నిటిని చూసినట్టయితే మొదటగా గెస్ట్ లెక్చరర్ని దాదాపు 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 1900 మంది వరకు దాదాపుగా మనం రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ అనేది గెస్ట్ ఫ్యాకల్టీని ఒక కమిటీ నియామకం చేస్తున్నారు ప్రతి సంవత్సరము. 3 మెన్ కమిటీ, ప్రిన్సిపాల్ సార్ ఉంటారు ఆ కమిటీలో, ఐడి కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి డెమోన్స్ట్రేషన్ క్లాసులు చెప్పి అందులో మా యొక్క నైపుణ్యాన్ని, మా యొక్క బోధన పరిజ్ఞానాన్ని, సబ్జెక్ట్ యొక్క అనుభవాన్ని అన్నింటిని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని నియామకం చేసుకోవడం జరుగుతూ ఉంది. అయితే యూనివర్సిటీల యొక్క అల్మనక్ ప్రకారము దోస్తు అడ్మిషన్ల ద్వారా డిగ్రీ కళాశాల యొక్క అడ్మిషన్లు ప్రారంభం అయితే అంతకన్నా ముందే మేము ఇంటర్మీడియట్ రిజల్ట్ రాకముందు కూడా గెస్ట్ లెక్చరర్గా మేము అడ్మిషన్ల కోసము జూనియర్ కళాశాలల చుట్టూ తిరిగి మేము క్యాంపెయినింగ్ కూడా చేస్తున్నాము. మొదటగా జూలైలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ క్లాస్ స్టార్ట్ అవుతాయి. సెకండ్ ఇయర్ ఫైనల్ క్లాస్ స్టార్ట్ అయితే ఒక వీక్లీలో 5 క్లాసెస్ రావాలి ఒక ఇయర్కి. సెక్ జీఈ పేపర్లు ఉంటే అవి ఒక 4 క్లాసెస్ రావాలి. అలా చూసినట్లయితే వీక్లీలో 19 పీరియడ్లు మాత్రమే మా యొక్క టైం టేబుల్ ప్రకారం మనం క్లైమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అట్లా ఓన్లీ 2 ఇయర్సే క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. మళ్ళీ ఫస్ట్ ఇయర్ అనేటువంటిది చివరికి ఆగస్టులో స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ ఆగస్టు సెప్టెంబర్ రాగానే మళ్ళీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ క్లాసులు ఆగిపోతాయి. ఓన్లీ ఫస్ట్ ఇయర్ క్లాస్ ఒకటే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే పీరియడ్, అది కూడా డైలీ ఉండదు మళ్ళీ. కానీ 6 గంటలు బయోమెట్రిక్ వేసి గెస్ట్ లెక్చరర్స్ అందరం కూడా, కొన్ని కళాశాలలో 6.5 గంటలు బయోమెట్రిక్ ఖచ్చితంగా ఉండాలంటే ప్రిన్సిపాల్ సారు ఆదేశాల అనుకూలంగా మేము 6.5 గంటలు పనిచేస్తూ ఉన్నాము. ప్రతి కమిటీలో మేము మెంబర్గా ఉంటున్నాము గెస్ట్ లెక్చరర్స్ అందరం కూడా. న్యాక్ కమిటీ, ఆడిట్ సంబంధించినటువంటి వర్కులు కానీ, ఆల్ రికార్డ్స్ కానీ, ఎన్సీసీ, టూరిజం క్లబ్బు, ఏకో క్లబ్బు, ఇంకా క్లబ్, చాలా రకాల కమిటీస్ ఉంటాయి సార్ డిగ్రీ స్థాయిలో.
యూజీసీ మన యూజీసీ యొక్క గైడ్లైన్స్ ప్రకారము అన్ని కమిటీలు దాదాపు 60 కమిటీలలో మేము మెంబర్స్గా ఉండి గెస్ట్లు మన రెగ్యులర్ లెక్చరర్స్ మాకు కమిటీకి చైర్మన్గా ఉంటాడు, కన్వీనర్గా ఉంటాడు. మేము ప్రతి ఒక్క వర్క్ కూడా మేము ఆన్లైన్ ఆఫ్లైన్ జిజ్ఞాస ప్రోగ్రాంలు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. పర్ పీరియడ్ 390 రూపీస్ అని మనకు గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఆ 390 రూపీస్ కూడా మనకి ఇట్లా లెక్కేసుకున్నట్లయితే మాకు ఒక నెలలో ఒక్కొక్క నెలలో 19 రోజులు వర్కింగ్ డేస్ అవుతాయి, ఒక నెలలో 20 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి, ఒక్కొక్క నెలలో 23 రోజులు వర్కింగ్ డేస్ ఉంటాయి. ఇట్లా చూసినట్లయితే 20,000 ఒక నెల, 22,000 ఒక నెల. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫస్ట్ ఇయర్కి కూడా నవంబర్ నెలలో దాదాపు 22 రోజులు మా గెస్ట్ లెక్చరర్స్ కళాశాలకు వెళ్ళినాము, ఆడిట్ వర్కులు చేశాము. కానీ ఆయా యూనివర్సిటీల యొక్క అల్మనక్ ప్రకారము 1,500 జీతము, 2,000 జీతం మాత్రమే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక నిమిషం, ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్లయితే కన్సాలిడేట్ పే 50,000 కన్సాలిడేట్ పే 12 నెలల జీతము ఇవ్వాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టించాము. అది ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. నాకు తెలిసేటువంటి విషయం ఏంటంటే మేము అనేక మంది ఆఫీసర్ల చుట్టూ తిరిగాము, ప్రజాభవన్కి వెళ్ళాము, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ కలుస్తున్నాము. కానీ ఈ విషయం అనేటువంటిది సీఎం గారి దృష్టికి వెళ్ళలేదు అనేటువంటి గట్టి నమ్మకాన్ని నమ్ముతున్నాము. ఎందుకనగా విద్యాశాఖ అటువంటిది సీఎం గారి యొక్క ఆధీనంలో ఉన్నది, సీఎం గారి యొక్క పరిధిలో ఉన్నది. కాబట్టి సీఎం గారి యొక్క అపాయింట్మెంట్ మాకు లభ్యం కావడం లేదు. ఈ విషయాన్ని ఈ విధంగా చూసినట్లయితే గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి యొక్క మహిళా గెస్ట్ లెక్చరర్స్ వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల వలన, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వలన ఒక 15 రోజులు 20 రోజులు వాళ్ళు లీవ్ అడిగినట్లయితే, 15 రోజులు 20 రోజులు లీవ్ అడిగినట్లయితే కొంతమంది అక్కడ వర్కులు మన క్లాసెస్ జరగట్లేవని ఇంకో కొత్త గెస్ట్ లెక్చరర్ని కూడా ఎంపిక చేసుకునే యొక్క సంఘటనలు కొన్ని కళాశాలలో ఉన్నాయి. మా గెస్ట్ లెక్చరర్స్ యొక్క మహిళలు మాకు చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఈ స్వతంత్ర టీవీ ద్వారా మా యొక్క అంశాన్ని, మా యొక్క బాధని, మా యొక్క శ్రమని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే మాకు న్యాయం జరుగుతుంది, మా శ్రమకు ఫలితం వస్తుంది. మాకు గత 10 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా, 7 సంవత్సరాలుగా పనిచేశాము, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము, అనేక కేసుల పాలైనాము. అదేవిధంగా మేము చదువుకున్నటువంటి రోజుల్లో ఉద్యమంలో పాల్గొన్నాము. రెగ్యులర్ నోటిఫికేషన్ రానేటువంటి ఒక సందర్భం ఉన్నది. రైట్. ఏదైనా కానీ మీకు పల్లె రామచంద్ర గౌడ్ టీపీసీ కార్యదర్శి మాత్రం ఒక మాట ఇచ్చాడు స్వతంత్ర న్యూస్ ద్వారా. ఇది ఖచ్చితంగా నేను లెటర్ పెడతాను, సీఎం దృష్టికి తీసుకువెళ్తాను, ఖచ్చితంగా వారికి న్యాయం చేకూరుస్తాను ఆయన మాట ఇచ్చాడు. ఎస్, మనం చూస్తే ఇక పశుపతి గారు వాయిస్ క్లారిటీ ఉందా అండి? ఎస్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిజంగానే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క డిగ్రీ కళాశాల మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు, అంతకు ముందు ప్రభుత్వంలో కావచ్చు, ఖచ్చితంగా డిగ్రీ కళాశాల మా నియోజకవర్గంలో ఉండాలని కూడా పెట్టుకున్నారు. ఒక్కొక్క దానికి 2 ఉన్నాయి, ఒక్కొక్క దానికి 3 కూడా ఉన్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే 145 డిగ్రీ కళాశాలల్లో వాస్తవానికి 60 నుంచి 70% వరకు గెస్ట్ లెక్చరర్తోటే నడుస్తుంది. అది ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్క ప్రిన్సిపల్ 2-3 కాలేజీలకు ఇన్ఛార్జీలు కూడా వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే ప్రైవేట్ కళాశాలకు మాత్రం సంబంధించి ప్రైవేట్ కాలేజీలలో వారి జీతాలు మాత్రం లక్షలలో ఉంటాయి. ఎందుకంటే ఒక 2 పీరియడ్లు 3 పీరియడ్లు మాత్రమే చెప్తారు టీచర్లు, ఒక రెండు కాలేజీలు కూడా వాళ్ళు ఎంచుకుంటారు. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పటికీ గవర్నమెంట్ కాలేజీలో పాస్ ఆర్ ఫెయిల్ ఏదైనా కానీ ప్లస్లనే ఉండాలి గవర్నమెంట్కు సంబంధించిన కాలేజీలు అని ఒక దిక్కు చెప్తూనే, కానీ విద్యను బోధించే టీచర్లకు మాత్రం ఇలాంటి దుస్థితి ఎందుకు పట్టుకుంది అనేది మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. దీనికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే అందరు మంత్రులు కలిసిరు, అందరు చేసిన రెఫరెండర్స్ తీసుకున్నారు. కానీ దీన్ని సీఎం దృష్టి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వ కాలేజీలలో మనకు గెస్ట్ లెక్చర్లు చేసేది పెద్ద పని, ఇది అన్ని రీట్లలో వీళ్ళ పాత్ర ఉంది కాబట్టి వీరికి సరైన వేతనం కల్పిద్దాం అనేది ఎందుకు మాట్లాడట్లేదు అని చూస్తున్నారు. ఎలా చూడొచ్చండి దీన్ని? ముందుగా స్వతంత్ర టీవీ వీక్షకులకు, ప్యానెల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. మీరు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి ఏంటి అంటే, గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ని నిర్వీర్యం చేయడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ప్రధానంగా రాజకీయ పార్టీలు చేసేటువంటి ఒకటి విద్య, ఒకటి వైద్యం. విద్య మనం ప్రతి మీటింగ్లో అనుకుంటుంటాం, ప్రతి డిబేట్లో అనుకుంటుంటాం, మైకులు పగిలిపోయేటట్టు మాట్లాడుతుంటారు. విద్య, వైద్యం, ఉద్యోగం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోని ప్రభుత్వాలు ముందుకు పోతున్నటువంటి తరుణంలో
ఆచరణ మాత్రం శూన్యం. అంటే ఈ రాష్ట్రంలో లక్షల మంది రిక్రూట్ చేసామని చెప్తారు, అందరూ బాగుపడాలంటారు, విద్యార్థులు దేశ భవిష్యత్ అంటారు. కానీ అదేవిధంగా అన్నం పెట్టే పొద్దున్న లేస్తే అందరం అన్నం తినే రైతు కూడా అదే ఆవేదన, అదే గోస, అదే బాధ. అంటే అన్నం పెట్టేవాడు ఆగమవుతుండు, అదేవిధంగా ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి దేశ పురోభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన యువతరం కూడా అన్యాయం జరుగుతుంది అంటే ఇంకా దేనికన్నా సిగ్గుమాలింది ఇంకొకటి లేదు. అది గత ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం కావచ్చు, రాబోయే ప్రభుత్వం కావచ్చు. అంటే ఇవాళ ఒకటి వీక్నెస్, ఒకటి స్ట్రెంగ్త్ అనుకుంటాం. ఇప్పుడు ఇవాళ గెస్ట్ లెక్చరర్స్ ఒక ఆలోచనతోని ఏదైనా ఒక భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయంలో మేము కూడా మాకు ఒక రెగ్యులరైజ్ చేస్తారేమో అని, లేకపోతే మాకు కొంత ఉద్యోగ భద్రత ఉంటుందనే ఆలోచనతోని వాళ్ళ ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం చేస్తే బాగుంటుంది, సమాజంలో గుర్తింపు ఉంటుంది అనేది ఒక సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారు. ఇవాళ మంచిగా టిక్ టక్ వేసుకొని గెస్ట్ లెక్చరర్ అని వెళ్తుంటే సరైనటువంటి జీవన స్థితిగతులు లేకుండా వాళ్ళ ఇంట్లో ఆవిడనో లేకపోతే వాళ్ళ ఇంట్లో పక్క తల్లిదండ్రులను చూసి వీళ్ళని చూసి నవ్వుకునే పరిస్థితి ప్రభుత్వాలు క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆర్థికంగా అసమానతలు గురైనప్పుడు ఒక గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాల్లో ఉండాల్సిన వాళ్ళు ఇవాళ సమాజంలో వాళ్ళు కించపరిచే స్థితికి దిగజారుస్తున్నటువంటి ప్రభుత్వాలను ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే ఇవాళ సోదరుడు అంటున్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెలియదు అని. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి తెలియకపోవడం అని మీరు అనుకుంటున్నది అది చాలా బాధాకరమైనటువంటి సోదర. అది ఎవరు ఏమైనప్పటికీ కూడా అందులో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారు, బీఆర్ఎస్ అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానులు ఉన్నారు, లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ రోజుల్లో వాళ్ళ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ నిరుద్యోగులు కానివ్వండి, విద్యావంతులు ఎలాంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కానివ్వండి, లేకపోతే గెస్ట్ లెక్చరర్స్ కానీ ఈ సమస్యలు అన్నిటి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన రేవంత్ రెడ్డి గారికి ఉంది. కేవలం దాటవేసే ధోరణితోనే తప్ప ఇది వాళ్ళకు క్రియాశీలకంగా లేకపోతే ఒక చిత్తశుద్ధితో చేయాలి, ఆ సమస్య పరిష్కారం చేయాలి. వాళ్ళు 50 గంటలు ఇస్తారు, 50,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, వాళ్ళకి 4,000 ఇస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఇవాళ ఒక గౌరవప్రదమైనటువంటి ఒక క్వాలిఫైడ్ విద్యార్థులు ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ కామన్ మెన్ కి ఒక లేబర్ యాక్ట్ ప్రకారం చూసేస్తే మగవాడికి ఇప్పుడు కేరళలో లేకపోతే మన నేషనల్ లెవెల్లో తీస్తే ఒక 700 రూపాయలు ఒక కామన్ మెన్ కి నెల రోజువారీ వేతనం ఇవ్వాలి. మరి అంటే ఒక కామన్ అన్ఎడ్యుకేటెడ్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడేది వేరే ఉండొచ్చు, అఫ్ కోర్స్ కాదంటలేదు, వాళ్ళు కూడా గౌరవించాలి. ఓకే, వైట్ డిగ్నిటీ ఆఫ్ ద లేబర్ అంటే మరి వాళ్లకు సరితూగలేనటువంటి జీతాలు ఇచ్చి ప్రభుత్వాలు అరకొర విద్యా వ్యవస్థను నడిపిస్తుంటే అవసరమైనటువంటి మౌలిక వసతులు ఇవ్వకుండా ప్రధానమైనటువంటి ఒక బిల్డింగ్ లేదంటే ఓకే స్టూడెంట్ అర్థం చేసుకుంటాడు, ఒక కుర్చీ లేదంటే అర్థం చేసుకుంటాడు. మరి ఒక క్వాలిఫైడ్ విద్యా వ్యవస్థను ప్రభుత్వాలు అంటే అందించకపోవడం అనేది మనం ఎటువంటి దుస్థితి పరిస్థితి చూస్తున్నామంటే ఆయన రేవంత్ రెడ్డి గారి విద్యా వ్యవస్థను చూస్తున్నటువంటి వ్యక్తి ఆయన తెలియకపోవడం అనేది చాలా అది అసంబద్ధమైనటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు 2,000 మంది అంటే సుమారుగా 1,700 వాళ్ళ రెగ్యులర్ అటెండెన్స్ యాన్యువల్ యావరేజ్ తీసుకుంటే 1,750 మంది వర్క్ చేస్తుంటారు ఇప్పుడు ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్. వాళ్ళు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. అఫ్ కోర్స్ మరి వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, వాళ్ళు చేయకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు లేకపోతే సస్పెండ్ చేస్తారు, అంటే విధి నుండి నిష్క్రమణ చేస్తారు. మరి ఇటువంటి ఒక 2,000 అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 20,000 కుటుంబాలు లేకపోతే 20,000 మంది ఈ రాష్ట్రంలో వాళ్ళు ఆ వృత్తి మీద ఆధారపడ్డారు అంటే ఇది ఆషమాషి విషయం కాదు. గౌరవప్రదమైనటువంటి ప్రదంలో ఉండి వాళ్ళ జీవన వైవిధ్యాన్ని కోల్పోయే పెను ప్రమాదం ఉంది కాబట్టి సమాజానికి వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిదాయకులు కాబట్టి ఉద్యోగాలు అంటే అధ్యాపకులు అంటే ఒక గౌరవం ఉంటుంది. మనం ఏదో మీటింగ్లలోనో లేకపోతే టీవీలలోనో మాట్లాడుకోవడం కాదు. సో వాళ్ళ సమస్యను బాధ్యతాయుతంగా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. వాళ్ళు అఫ్ కోర్స్ ప్రతిదానికి మనకు డబ్బులు లేవు అంటే డబ్బులు లేవనే సంగతి ఆ రోజు తెలుసు, ఈ రోజు తెలుసు, భవిష్యత్తులో కూడా వచ్చే ప్రభుత్వాలు కూడా తెలుసు. దాన్ని బోచి పెట్టేసి ఇవాళ దాటవేసే కార్యక్రమం చేయొద్దు.
ఆ సంఘాలను తీసుకొని వాళ్ళని అందరిని ఒక రోజు కాల్ఫర్ చేసేసి వాళ్ళకు ఓకే 50,000 రూపాయలు ఆ రోజు పరిస్థితులు ఇస్తున్నారు. కనీసం ఇప్పుడు ఆ 50,000 రూపాయలు ఆ రోజు కనుక ఊహించుకుంటే మళ్ళీ ఎవ్రీ ఇయర్ ఒక 10% ఎన్హాన్స్మెంట్ వాళ్ళ రూమ్ రేట్ కానివ్వండి, లేకపోతే ఒక మిల్క్ కోడ్ కానివ్వండి, ప్రతి నిత్యావసర వస్తువులు కూడా ఒక ఆన్ యావరేజ్ 10 నుండి 12% పెరుగుతుంటది కాస్ట్ ఆఫ్ లివింగ్. మరి అవన్నీ ఏమో అడుగుతలేరు వాళ్ళు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినారో దానికోసమే అడుగుతున్నారు. అట్లీస్ట్ దాన్ని అయినా 2 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి, అది తప్పకుండా నిర్ణయించాలి. లేదంటే పెద్ద ఎత్తున వీళ్ళు ధర్నా కార్యక్రమాలు చేస్తారు. ధర్నా కార్యక్రమమే ప్రధానమైనటువంటిది కాదు. మేము కూడా, ఎందుకంటే విద్యా ఉద్యోగాల గురించి నేను చాలా కొట్లాడుతాను. నాకు ఒక ఇండివిజువల్ ఆర్గనైజేషన్ ఉంది. నేను నేషనల్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ ఉన్నా. కాబట్టి ప్రధానంగా విద్యార్థులు ఉద్యోగస్తుల మీదే మెయిన్ ఫోకస్ చేస్తుంటారు. కాబట్టి నాకు అటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఎంతో మంది, చాలా మంది వాళ్ళు అప్పీల్ చేసుకుంటారు, మా సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పినటువంటి లేడీస్, వీళ్ళు సోదరులు ఉన్నారు పాపం, డాక్టర్ అని అంటున్నారు. చూసారా, డాక్టర్ అని చేసే వ్యక్తి ఇవాళ 28,000 రూపాయలకు పనిచేస్తుందంటే వాళ్ళు డాక్టరేట్ చదివిన వ్యక్తులకు కూడా అటువంటి గౌరవం సమాజంలో ఉంటే వాళ్ళ భవిష్యత్తుకు మనము ఈ ఎటువంటి పెద్దపీట ఇస్తున్నామో మనకు అర్థమవుతుంది. Right. అది గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని అనట్లేదు, ప్రభుత్వాలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్లు వెంటనే సోదరుడు అన్నాడు, సోదరుడు నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అంటున్నాడు. కానీ ఇప్పటి వరకు శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ అవగాహన లేదని అనుకోవడం అది మీ అందరి భ్రమ. అలాగే అందరికీ తెలుసు, తప్పకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిన బాధ్యత సీఎం గారి భుజస్కంధాల పైన ఉంది. తీరుస్తారని మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఏదైతే గెస్ట్ ఫ్యాకల్టీకి మంచులు రానున్నాయా, సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలు ఏంటి అనేది తెలుసుకునే ముందు నిజంగానే గెస్ట్ ఫ్యాకల్టీలకు కళ నెరవేరనుందా, లేదు అంటే వారితో పని చేయించుకొని మీ పని ఇంతే అంటారా? గత ప్రభుత్వం వారికి చేసింది ఏం లేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా చేసేది ఏం లేదు అనేది ఫ్యాకల్టీలు, గెస్ట్ ఫ్యాకల్టీలు అడుగుతున్నారు. నిజంగానే హోదాలో ఉండి ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి వత్తాసు పలికి ప్రజల జీవితాలను, పిల్లల జీవితాల్లో ఆట ఆడుకోకూడదు. ప్రభుత్వ ధ్యేయంలో ప్రభుత్వ కళాశాలలో చదువు నేర్పి వారికి మన్నలు పొందాలి, మా టీచర్ ఇలా ఉండాలి అని చదువు నేర్పే టీచర్గా తాను ఎల్లవేళ్ళ కొనసాగాలని చెప్పేసి వారు చేస్తున్నటువంటి బాధ. ఈ తపన అర్థం చేసుకునే వ్యక్తులు లేరు అంటున్నారు. నిజంగానే వారికి మంచి రోజు రానున్నాయా, లేదంటే మీ పరిస్థితి ఇంతే అని చెప్పనుందా? ఇదే ఇవాటి బిగ్ టాక్లో నిజంగా మనతో చర్చించడానికి చాలా వరకు కూడా లైవ్లో చాలా వరకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ప్రసాద్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు నిజంగానే గత 9.5 సంవత్సరాలు ఏలినటువంటి బీఆర్ఎస్ పార్టీ అండ్ ప్రభుత్వం గెస్ట్ లెక్చర్లతో పని చేయించుకుంది తప్ప వారికి సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఇప్పుడు ఎవరో వచ్చారు ఏదో తీరుస్తారంటే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది తప్ప మాతో పని చేయించుకుంటున్నారు తప్ప వేతనాలు అయితే మాకు అందడం లేదు సరైన దారిలో. కానీ మాతో పని మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక గవర్నమెంట్ లెక్చరర్ ద్వారానే చేసుకుంటున్నారు. మాకు అన్ని పనులు చెప్తున్నారు తప్ప మాకు అరేకొర జీతంతో ఇస్తున్నారు. నిజంగానే మనం చూస్తున్నాం, ఒక ప్రైవేట్ కాలేజీలో తన సాలరీస్ ఎంత వస్తున్నాయంటే లక్షలలో ఉంటున్నాయి. మరి వీళ్ళకి ఎందుకంటే 20,000, 15,000, 16,000 ఎలా చూడొచ్చు ప్రసాద్ గారు? మౌళి గారు, మీకు మన ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఫ్యాకల్టీ, గెస్ట్ ఫ్యాకల్టీకి, మన ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం. మౌళి గారు, ఈరోజు నిజంగా కూడా చాలా చాలా బాధపడాల్సిన, చింతించాల్సిన సమయం. సరే, అంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఏం చెయ్యలేదు అనే చర్చ ఒక పక్కన పెడితే, వాళ్ళు మేము చేశామని మాకు ఓటేయలేదా, చేయలేదు అని చెప్పేసి ఓటేయలేదా వాళ్ళకి తెలుసు. కాబట్టే ఈరోజు ఒక కొత్త ప్రభుత్వం 2.5 ఏళ్ల క్రితం ఏర్పడింది. ఈ ఏర్పడ్డ ప్రభుత్వం మీద వీళ్ళు ఏమనుకున్నారంటే, తప్పనిసరిగా మా గెస్ట్ ఫ్యాకల్టీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది, ఆ పరిష్కారం చేసుకొని మేము జీవితంలో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి పాపం వాళ్ళు కలగన్నారు. కళలు అవుతాయని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. ఖచ్చితంగా మా కళలు నెరవేరుతాయి, ఆ నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పేసి చాలా 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 ఆశల్లో ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు పాపం.
నిజంగానే వాళ్ళ జీవిత చిత్రం చూస్తే 20,000, 30,000, 40,000 ఏదైతే ఉందో అది చాలా 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 నామినల్. ఆ నామినల్ వ్యవస్థలో కూడా నామినల్ పారితోషికాన్ని కూడా ఇవ్వడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతటి మొండి వైఖరిని తీసుకుంటా ఉంది అనేది మనం గమనిస్తా ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే మీకు ఈ మధ్య గీతమ్మతో ప్రేమాయణం అయిపోయి పెళ్లి చేసుకోవడం అయిపోయింది. విద్యతో ఈరోజు ప్రేమలో పడ్డా అని చెప్పేసి ఒక ప్రొఫెసర్ గారు అన్నారు. విద్యతో ప్రేమలో పడ్డ ఈ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆ విద్యా వ్యవస్థని బాగు చేసిండో చూడండి మీరు. ప్రైమరీ వ్యవస్థనా, ఇంటర్మీడియట్ వ్యవస్థనా, లేకపోతే డిగ్రీ వ్యవస్థనా, లేకపోతే పీజీ వ్యవస్థనా, లేకపోతే టెక్నికల్ వ్యవస్థనా, మీరు ఒక్కసారి గమనించండి. ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ ని కంటిన్యూ చేసి ఆ రిక్రూట్మెంట్ ద్వారా మనము ఉద్యోగస్తులను నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా మార్చి వాళ్ళ జీవితాలను సుఖమయం చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా అనుకుంటున్న పరిస్థితి లేదు. ఇంకా దారుణమైన పరిస్థితి మీకు చెప్తాను ఏంటంటే, ఈ 2 ఏళ్ల కాలంలో విద్యా రంగం మీద ఆయన సమీక్షనే చేయలేదు. ముఖ్యమంత్రి గారి చేతుల్లో స్టాక్ ఉండి సమీక్ష చేశారా? గెస్ట్ ఫ్యాకల్టీ సమస్య ఏంటి? కాంట్రాక్ట్ వ్యవస్థ సమస్యలు ఏంటి? లేదా డిగ్రీ కాలేజీలో ఉన్న ఇంకా ఇతర సమస్యలు ఏంటి? లేదా పీజీ కాలేజీలలో యూనివర్సిటీలలో ఉన్న సమస్యలు ఏంటి? ఒక యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీకి 1,000 కోట్ల రూపాయలు ప్రకటించగానే అయిపోదు కదా సార్. ఈ రాష్ట్రంలో దాదాపు 10-12 యూనివర్సిటీలు ఉన్నాయి. ఈ 10-15 యూనివర్సిటీలలో అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగంతో పాటు, అంటే ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రతి సమస్య విలయతాండవం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు సమీక్ష చేయట్లేదు ముఖ్యమంత్రి గారు? మేము విద్యా వ్యవస్థనంతా ప్రక్షాళన చేస్తాం, అది చేస్తాం అని చెప్పేసి మేనిఫెస్టోలో మాట్లాడిన ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెడచెవిన పెట్టి వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. మేము ఆ రోజు కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా చేయాలని చెప్పేసి ఒక తీవ్రమైన ప్రయత్నం చేసి, అంటే నిజంగానే ఇందాక ఈశ్వర్ గారు అన్నట్టు అంటే గెస్ట్ ఫ్యాకల్టీని కొంత మనం తర్వాత చూద్దామని చెప్పేసి అనుకున్నాం, వదిలిపెడదామని చెప్పేసి అనుకోలేదు. కాంట్రాక్ట్ వ్యవస్థని ఒక సరైన గాడిలో పెట్టేసి తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీని కూడా ఒక దారిలో పెడదామని చెప్పేసి అని అనుకున్నాము. ఆ దాంట్లో మమ్మల్ని నమ్మిండ్రో నమ్మలేదో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినమాట వాస్తవం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలో ఉన్న తర్వాత ఎవరిని నిందించాలి? 9.5 సంవత్సరాలు మమ్మల్ని నమ్మి మోసపోయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న దాంట్లో 2 సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రభుత్వం మీద వాళ్ళ దాడి ఉండాలనా? గతంలో 9.5 ఏళ్ల పరిపాలన చేసిన మా మీద ఉండాలనా? మమ్మల్ని అధికారం నుంచి పక్కన పెట్టడం అంటేనే వాళ్ళ తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం కదా. ఆ నిరసన వ్యక్తం చేయటం అని అంటేనే మమ్మల్ని కాదనుకోవటం కదా. మమ్మల్ని కాదనుకున్న తర్వాతనే ప్రభుత్వం కొత్తగా వచ్చింది కదా. ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత దాని మీద వేయాల్సిన రాళ్లు మా మీద ఎందుకు వేస్తున్నారు అనేది మాకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. మేము చెయ్యకపోతేనే కదా పక్కన పెట్టింది, మేము చేస్తే మీరు ఎందుకు పక్కన పెడతారు? అంటే మీ ఆర్గ్యుమెంట్ ప్రకారం మేము ఏమేం ప్రయారిటీ పెట్టుకున్నాం కాంట్రాక్ట్ సిస్టానికి, గెస్ట్ సిస్టానికి మేమేం పెట్టుకున్నాం అనేది మాకు తెలుసు. మేమేం ప్రయారిటీ ఇచ్చినాం అనేది మాకు తెలుసు. మేమేం చేసినాం అనేది గెస్ట్ ఫ్యాకల్టీకి కూడా తెలుసు. మేము ఎంతవరకు దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేసినాం అనేది గెస్ట్ ఫ్యాకల్టీ కూడా తెలుసు. అయినా సరే మమ్మల్ని నమ్మలేదు సార్. ఈ రోజు ఉద్యోగ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి బిస్వాల్ కమిటీ ఏం చెప్పింది? 196,000 ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయని చెప్పింది. ఈ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? విద్యా వ్యవస్థ ఆయన చేతుల్లోనే ఉంది కదా. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నోళ్ళే కదా. ఖాళీలు ఉన్నది ఎంత? 196,000. ఇస్తామన్నది ఎంత? 2 లక్షలు. అంటే ఇది నయవంచన కదా నిరుద్యోగులు చేసింది. గ్రూప్ 1 పరిస్థితి ఏంది? జీవో నంబర్ 29 పరిస్థితి ఏంది? గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్న బెనిఫిట్స్ ఇవన్నీ వస్తారు. గెస్ట్ ఫ్యాకల్టీ విషయమే మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్న కన్సాలిడేటివ్ డబ్బులు 50,000 రూపాయలు ఇస్తామన్నారు కదా. ఎందుకు ఇవ్వట్లేదు? వాళ్ళ సంఖ్య ఎంత? రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీల సంఖ్య ఎంత? 50,000 చొప్పున కన్సాలిడేట్ ఇస్తానన్న ఫీజు, వాళ్ళకి ఇస్తానన్న పారితోషికమో అమౌంట్ ఏదైతే ఉందో దానికి అయ్యే ఖర్చు ఎంత? 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు ఇస్తున్న ఈ ప్రభుత్వము, అదేవిధంగా వాళ్ళకి కమిషన్లు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తున్న ప్రభుత్వము ఈరోజు గెస్ట్ ఫ్యాకల్టీల జీవితాల గురించి ఎందుకు ఆలోచించట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దాటేదాకా ఓడమల్లా, ఓడ దాటిన తర్వాత బోడిమల్లనా? ఆ రోజు ఎలక్షన్స్ కంటే ముందు మేము అన్ని చేస్తామని చెప్పేసి మాట్లాడి, గెస్ట్ ఫ్యాకల్టీకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పేసి మాట్లాడి, ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా పక్కన పెట్టేయడం అంటే ఏంటి ప్రభుత్వం ఉద్దేశం? మమ్మల్ని ఎవరేం చేస్తారనే కదా. ఈ రోజు ఏ వ్యవస్థ గురించి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు ప్రభుత్వం? అదేవిధంగా నాకు చాలా 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 సంతోషం అనిపించింది ఇందాక రామచంద్ర గౌడ్ అన్న మాట్లాడుతూ.
ఎందుకనంటే పాపం తనకు అంటే చాలా బోల్డ్ గా విషయం చెప్పేశాడు. ఈ రోజు ప్రభుత్వం తప్పనిసరిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, నేను ఖచ్చితంగా అది చేసేటట్టు చూస్తానని చెప్పేసి అనడం అంటే తన పాపం రాజకీయం చేయలేదరా. కానీ ఇదే ప్లేస్ లో ఇంకో ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి ఉంటే అసలు మేము అట్లా చెప్పినామా, మేము ఇట్లా చెప్పినామా, మేము ఇట్లా చేస్తామన్నా, అసలు గెస్ట్ ఫ్యాకల్టీకి అసలు మేము అసలు లెక్కలోకి తీసుకున్నామా అని ఏదేదో మాట్లాడేవాళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ తను బోల్డ్ గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటానన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రామచంద్ర గౌడ్ అన్న చెయ్యాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ వాళ్లకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు, వాళ్ళు పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకునేదే ఉంటే 2 లక్షల ఉద్యోగాల గురించి పట్టించుకునేవాళ్ళు. అంతెందుకు నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఏమైంది? అదేవిధంగా ఈ కన్సల్టేటివ్, ఇప్పుడు నువ్వు నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టినావు, ఆ నిరుద్యోగ వృత్తి పక్కన పెట్టినప్పుడు ఈ కన్సల్టేటివ్ ఫీజు అయితే డబ్బులు ఏదైతే ఈ గెస్ట్ ఫ్యాకల్టీకి ఇస్తానన్నావు కదా, ఇటు ఎందుకు డైవర్ట్ చేయలేవు? అంటే ఏదో రకంగా ఒక పరిష్కారం వైపుగా గెస్ట్ ఫ్యాకల్టీకి వాళ్ళకు నమ్మికలకు తీసుకొని వాళ్ళ సంక్షేమాన్ని ముందుకు వాళ్ళు ఏమన్నా కోరరాని కోరిక కోరుకున్నారా? కాదు కదా. వాళ్లకు రావాల్సింది మేము వెట్టి చాకిరీ చేస్తున్నాము, మేము అనుకున్న సమయం కంటే కూడా 10 గంటల కంటే కూడా ఎక్కువ చేస్తున్నాము, మేము వెట్టి చాకిరీ చేయించుకొని మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, మమ్మల్ని గంగలో ముంచిర్రు, నట్టేట ముంచిర్రు అని చెప్పేసి ఆవేదన పడడం అంటే ఎంత దారుణం. ఈ రోజు ఈ ప్రభుత్వం కళ్ళకు గంతలు కట్టుకుందా? చెవులు వినబడట్లేదా? నోట్ల నుంచి మాటలు రావట్లేదా? నేను చాలా సీరియస్ గా అడుగుతున్నా సార్. నేను గెస్ట్ ఫ్యాకల్టీల గోడు ఈ రోజు కోదండరామ్ సార్ ఎటువైండు, రియాజ్ ఎటువైండు, ఆకునూరు మురళి ఎటువైండు, వీళ్ళందరి సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు కదా, ఇంటెలెక్చువల్స్ కదా. ఒక గంటా చక్రపాణి ఎటువైండు, లేకపోతే మల్లెపల్లి లక్ష్మయ్య ఎటువైండు, అదే పదవులు తీసుకొని మా ఇంట్లో కూర్చోవడానికి. ఈ రోజు ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడండి? అదే విధంగా అదే ఆకునూరు మురళి పదవి తీసుకొని ఎందుకు మాట్లాడండి? గంటా చక్రపాణి పదవులు తీసుకొని ఎందుకు మాట్లాడండి? మల్లెపల్లి లక్ష్మయ్య పదవులు తీసుకొని ఎందుకు మాట్లాడండి? అదే విధంగా ఈ రోజు రియాజ్ కూడా ఆ రోజు ఇన్స్టిట్యూట్ లో నడుపుకుంటూ మేము రేపు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడినాడు కదా, ఎందుకు మాట్లాడేట్లు బయటకు వచ్చి? అంటే ఆయనకు గ్రంథాలయ చైర్మన్ రాగానే ఇంట్లో కూర్చుంటాడు. అంటే వాళ్ళకి పబ్లిక్ యొక్క సమస్యలు అవసరం లేదు, పబ్లిక్ సమస్యలు అసలు అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు మాట్లాడేది ఇది చాలా చాలా ఆవేదనతో కూడుకున్న అంశం. అదే విషయం ఈ రోజు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన న్యూస్లు ఉన్నా కానీ గెస్ట్ ఫ్యాకల్టీల కోసమే తీసుకున్న ప్రత్యేకమైన చర్చ కార్యక్రమం పెట్టడం జరిగింది మన స్వతంత్ర న్యూస్ ఛానల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఏదైనా కానీ గెస్ట్ ఫ్యాకల్టీలో మీకు సరైన మార్గం కావాలి అంటే ఈశ్వర్ గారు ఒక్క నిమిషంలో క్లోజ్ చేయండి. మీకు సరైన మార్గంలో నిజంగానే ఈ తెలంగాణ గవర్నమెంట్ మాకు సంతోషపరంగా చెప్పింది అంటే ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము 2 గెస్ట్ లెక్చరర్ల తరపున నుండి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మేము విన్నవించేది ఎందుకు, ముఖ్యమంత్రి గారు మీరే, తర్వాత విద్యాశాఖ మంత్రి కూడా మీరే. డిగ్రీ గెస్ట్ లెక్చరర్ ఈ అవర్లీ బేస్డ్, ఆల్మానిక్ బేస్డ్, తర్వాత 3 మెన్ కమిటీతో ఉన్నటువంటి విధానాన్ని లింకప్ చేయడం వల్ల మాకు న్యాయం జరగట్లేదు. ఈ అవర్లీ బేస్డ్ ఉండడం వల్ల, ఈ పీరియడ్ సిస్టమ్ ఉండడం వల్ల, అంటే ప్రతి నెల 18-20 రోజులు కళాశాలలు నడుస్తూనే మాకు 25,000 వస్తాయి. అది కళాశాలలు నడవకుంటే మాకు 28,000 రావు అని చెప్పేసి ఆ గోడును మేము గత ప్రభుత్వానికి చెప్పినాము, ఈ ప్రభుత్వానికి చెప్పినాము. గత ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా గెస్టు లెక్చరర్లకు మేము న్యాయం చేస్తామని చెప్పినటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నెరవేరలేదు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మేము ఓట్లేసినాము. తర్వాత ఈ ప్రజాప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది. ఇప్పుడున్నటువంటి 2 డిమాండ్లు మా గెస్టు లెక్చరర్ల నుండి, ఒకటి ఈ అవర్లీ బేస్డ్ విధానాన్ని రద్దు చేసి ప్రస్తుతం ఇస్తున్నటువంటి 28,000 అంటే ఆర్థిక భారం పడనటువంటి విషయం. అంటే మాకు బడ్జెట్ నుండి, అంటే ఆర్థిక శాఖ ప్రతి సంవత్సరము అలొకేషన్ చేస్తున్నటువంటి 28,000 ఇంటూ 12 నెలల వేతనాన్ని ఏదైతే ఇస్తున్నారో దాన్ని కన్సాలిడేట్ పే చేయమని చెప్పేసి ఒకటి చెప్తున్నాము. తర్వాత కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత మాకు రిక్రూట్మెంట్ చేయడం కాదు, ఈ 3 మెన్ కమిటీ ద్వారా అనుభవం ఉన్నటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి ప్రతి సంవత్సరం డెమోలు తీసుకోవడం అనేటటువంటి విధానాన్ని కూడా రద్దు చేస్తే ప్రభుత్వానికి మంచి జరుగుతుంది. అనుభవజ్ఞులైనటువంటి మాలాంటి యువ రక్తము, తర్వాత ఫ్యాషనైట్తో ఉన్నటువంటి వాళ్ళను కంటిన్యూ చేస్తే వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ ఇన్ టైంలో చేయనటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. రామచంద్ర గౌడ్ గారు, నిజంగా ఈ ఆవేదన అయితే మీకు విన్నవించడం జరిగింది, ప్రభుత్వానికి కూడా స్వతంత్ర న్యూస్ తెలియజేయడం జరుగుతుంది. నిజంగా గెస్ట్ లెక్చర్లతోటి వాస్తవానికి అరకొర జీతంతో మేము బతుకుతున్నాం. కానీ ఒక వ్యక్తిని తీర్చిదిద్దాలంటే 10th నుంచి వెళ్ళి ఇంటర్ వరకు మాత్రమే. ఇక ఫస్ట్ ఇయర్ ఇంటర్ వరకు ఈ టీచర్లు ఫస్ట్ ఇయర్లో
డిగ్రీలో ఈ డిగ్రీ లెక్చరర్లు మాత్రం చేస్తున్నటువంటి సంఖ్యలు ఈ నిజంగానే వీళ్ళను బాధ పెట్టుకోవడం అంత కరెక్ట్ కాదు. ప్రైవేట్ రంగాలకు వెళ్తే వీళ్ళకి లక్షలాది జీతం వస్తుంది, కానీ మాకు ఏదైతే ఫ్యాకల్టీ ఇవ్వని ఉన్నారో దాన్ని మాత్రం ఇవ్వాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిజంగా దీనికోసం తెలంగాణ ప్రభుత్వానికి మీరేం చెప్పదలుచుకున్నారు? నిజానికి వాళ్ళది న్యాయమైన కోరిక. వాళ్ళు అడిగింది ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా లేదు, వాళ్ళు తక్కువనే ఉన్నది. దానికి ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఆ స్కిల్ బట్టి కూడా ప్రైవేట్ దాంట్లో ఎంతో మీరు అన్నట్టు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు డిగ్రీ లెక్చరర్స్ కాదు, ఓన్లీ 10th క్లాస్ లోవర్ క్లాస్ వాళ్ళకి 10th బిలో వాళ్ళకు ఇంటర్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఎంతో పెద్ద మొత్తంలో ఉన్నారు, పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. నా దృష్టిలో నాకు తెలిసిన స్కూల్స్ అనుకోండి, కాలేజీలు అనుకోండి, డిగ్రీ కాలేజీలు అనుకోండి, ప్రైవేట్ దాంట్లో బాగున్నది. ఇది గవర్నమెంట్ దాంట్లో కూడా మినిమం వాళ్ళు అడిగింది న్యాయమైన కోరిక. ఆ న్యాయమైన కోరికను కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వంతో డిమాండ్ గా మేము ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా వాళ్ళు న్యాయమైన కోరికను ఖచ్చితంగా నెరవేర్చే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉన్నది. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు సంబంధించి వాళ్ళు న్యాయంగా కష్టపడి శ్రమ దోపిడీ జరగకుండా వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చే బాధ్యతగా తీసుకుంటే వాళ్ళకు మనుగడగా ఉంటది, భవిష్యత్తు కూడా వాళ్ళకు బాగుంటది. ప్రభుత్వాలకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ న్యాయమైన కోరిక నెరవేరే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం అనేది అంటే నిరూపించుకునే ప్రయత్నం మేము చేస్తాము. ఖచ్చితంగా జరుగుతుందండి ఇది. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద ఏదైనా కానీ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చర్ అంటే ఒకరికి కొమ్మన్ అంటే చెట్టును ఒక సక్రమంగా నిలబెట్టి దాన్ని వృక్షంగా తయారు చేయడమే లెక్చర్ల పని. అదే వ్యక్తులకు ఇచ్చే సంకల్పం. దీన్ని నిజంగా గెస్ట్ లెక్చర్లను ఆదుకోవాలి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం. ఈ నేపథ్యంలోనే వారు చూస్తున్నారు, స్వతంత్ర న్యూస్ ద్వారా కూడా తెలియపరుస్తున్నాం. ఏదైతే కష్టపడుతున్నారో వారికి ఖచ్చితంగా ఆ ఫలాలు అందాలని కూడా స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టాక్లో పాల్గొన్నటువంటి తాడిశెట్టి పశుపతి గారికి, అదేవిధంగా గౌతమ్ ప్రసాద్ గారికి, మల్లెపల్లి రామచంద్ర గౌడ్ గారికి, డాక్టర్ కొర్ర ఈశ్వర్లాల్ గారికి, అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదైనా స్వతంత్ర న్యూస్ ద్వారా ఏదైనా మంచి జరగాలని కోరుకుందాం. చూస్తుండే స్వతంత్ర. మరో బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం.